నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అవినీతి అరాచక జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వ్యాఖ్యానించిన పురంధేశ్వరి. కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం. అర్చకుడిపై దాడి ఘటనను ఖండించిన టీడీపీ అధినేత. తను పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేస్తున్న వ్యక్తులపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన మార్గాని భరత్ రామ్. నంద్యాల వైసీపీకి షాక్. వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన గోకుల్ కృష్ణారెడ్డి. వార్తల్లో ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. రెండో రోజు కుప్పం పర్యటనలో భాగంగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి చంద్రబాబు ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. తమ సమస్యలను పేర్కొంటూ వారు ఇచ్చిన వినతులను స్వీకరించారు. చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికిన స్థానికులు ఈసారి కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వం చేపట్టడం ఖాయమని, ఆ తర్వాత చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు స్థానికులకు వివరించడం జరిగింది. ಬಸ್ ಟಿಕೆಟ್ ಫ್ರೀ, ಗ್ಯಾಸ್ ಕುಡ್ತಿರೋಂಗ ಮಾಸಂ ಪಿಂಚಿನ್ 1500 ರೂಪಾಯಿ 3000 ರೂಪಾಯಿ ಪಡಿಸಿ ಪುಲ್ಲಿಂಗ್ ఇలా చూసుకోవాలి. చూడండి ఇక్కడ తీసుకోవాలి మీరు. అవినీతి అరాచక జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్లు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పురంధేశ్వరి దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్నామని నిర్ణయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 3 పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరమని తెలిపారు. ఎప్పుడు కూడా మనం జనసేనతో పొత్తులో ఉన్నాము అని చెప్పి
మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు మన పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీతో కలిసి కూడా మనం ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మన పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు, ఇది ఒక చారిత్రాత్మక అవసరం అని కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ త్రివేణి సంగమం ఏదైతే మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నామో, ఎన్నికల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి దుష్ట శక్తిని మనం అంతమొందించడానికి ఇది అవసరం అని చెప్పి భావించి మన పెద్దలు ఈ నిర్ణయం చేయటం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా వారికి అనుకూలంగా వాడుకుంటూ, ఏ విధంగా దొంగ ఎపిక్ కార్డుల యొక్క తయారీ చేయడం దగ్గర నుండి, దొంగ ఓటర్ని నమోదు చేయడం దగ్గర నుండి, ఏ విధంగా ఈ ఎన్నికల్లో విశృంఖలంగా వారు దౌర్జన్యం చేయడానికి అధికార పార్టీ తయారైందో మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే 35,000 దొంగ ఎపిక్ కార్డ్స్ని వారు తయారు చేశారంటే పదే పదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వై నాట్ 175 అని పదే పదే చెప్తున్నారంటే దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఇది అని చెప్పి ఇవాళ మనం గమనించాలి. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏ రకంగా 3 లక్షల కోట్ల అప్పు భారం ఉన్నటువంటి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పు భారం ఏ విధంగా నోటికి ఏది వస్తే అది మాట్లాడి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ తెలిపారు. మంగళవారం నగరంలోని కోటగుమ్మం వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దితే అభివృద్ధి పనుల్లో 25% కమిషన్లు తీసుకుంటున్నానని టీడీపీకి చెందిన ఆదిరెడ్డి వాసు యూట్యూబ్ ఛానల్కు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వద్ద పదే పదే ఆరోపణలు చేశాడు కాబట్టి పరువు నష్టం దావా వేస్తున్నట్లు వెల్లడించారు. నగరంలోని ప్రధాన సెంటర్లో కూడా కొంతమంది వ్యక్తులకు టీడీపీ కండువాలు కప్పించి కరపత్రాలు పంపిణీ చేయించటం, లక్షల కరపత్రాలు ఎక్కడ పడితే అక్కడ జల్లటం, ఈ చర్యలన్నీ ఎంపీగా ఉన్న తన పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఆదిరెడ్డి వాసియే పనిగట్టుకొని చేయించినట్లు తెలుస్తోందన్నారు. ఎందుకంటే తనపై 25% కమిషనర్ల అభియోగం మొట్టమొదటి మోపింది ఆదిరెడ్డి వాసియే అని అన్నారు. పార్లమెంట్కి ఏం చేశారని అడుగుతా ఉన్నా. ఒకటే ప్రశ్న, ఆయన ఏం చేయాల? ప్రజల్ని మోసం చేశారు, నయ వంచన చేశారు. 2019 నుంచి 24 దాకా ఆదిరెడ్డి భవానీ గారు రాజమండ్రికి ఏం చేశారు? ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలా లేదా అని అడుగుతున్నా. ఒకటే క్వశ్చన్. ఇవాళ తీసుకుని వచ్చి ఈ ప్రబుద్ధులు ఎక్కడెక్కడైతే డ్రైనేజీలు సరిగ్గా లేవు అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి అక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? నిద్రపోయారా అని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు వారి యొక్క బాధ్యత వహించారా అని అడుగుతా ఉన్నా. ఏం చేయలేదే. మరి రాజమండ్రి ప్రజల్ని మోసం చేసినట్టు కాదా? అదే రకంగా ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఆదిరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏదైతే నన్ను డిఫామేటరీ అలిగేషన్స్ చేశాడో ఆ వ్యక్తి పైన ఐఎమ్ అర్జింగ్ ద అథారిటీస్ టు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ ఆన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇన్ అకార్డెన్స్ విత్ ఐపీసీ సెక్షన్ 500 ఫర్ డిఫేమేషన్. సెక్షన్ 500 ప్రకారంగా డిఫేమేషన్ చేయాలని పోలీస్ అధికారులకు కూడా మేము లెటర్ పెట్టాము. అదేవిధంగా ఇవాళ జిల్లా కోర్టులో కూడా సూట్ ఫైల్ చేస్తూ ఉన్నాము. 10 కోట్ల రూపాయలకి సూట్ ఫైల్ చేస్తూ ఉన్నాము. మీరు ఏదైతే 25% అని డైరెక్ట్ గా డెలిబరేట్ గా సుమన్ టీవీలో మీరు మాట్లాడిన అంశం ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇవాళ పాంప్లెట్లు వచ్చాయని మా తాలూకా అభియోగము. సో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వారి యొక్క బాధ్యత నిర్వర్తించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. నేను ఒక స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని, ఇక్కడ నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఇలా కరపత్రాలు తీసుకొచ్చి వెచ్చలవిడిగా పంచే కార్యక్రమం. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో నంద్యాల వైసీపీ నేత జడ్పీటీసీ గోకుల కృష్ణారెడ్డి సోమవారం హైదరాబాద్లోని లోటస్ పాండ్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోకుల్ కృష్ణారెడ్డికి కండువా కప్పి వైఎస్ షర్మిల పార్టీలోకి ఆహ్వానించారు. గోకుల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైసీపీ కోసం ఎంతో కష్టం చేశాం,
పార్టీ కోసం చేసిన సేవలను కనీస మర్యాద కూడా లేదని అన్నారు. వైసీపీ నాపై విచక్షణ రహితంగా ప్రవర్తించిందని అన్నారు. ఈరోజు 12:30 గంటలకు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలానే పనిచేశాము. ఆ పార్టీలో సరైన గుర్తింపు లేక మేము పార్టీకి చేసిన సేవలు ఆ పార్టీ మమ్మల్ని గుర్తించాక పార్టీకి చేసిన సేవల గురించి కూడా ఆలోచించకుండా చాలా విచక్షణాయుతంగా నాతో ప్రవర్తించారు. మేము ఎటువంటి మెసేజ్ పంపించామో పార్టీకి తెలుసు, పార్టీలో ప్రతి ఒక్క పెద్దలకు తెలుసు. ఎవరు కూడా పట్టించుకోకుండా దాన్ని ఏదో మనం గాలికి వదిలేసినారు. సో ఈరోజు మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు మా పాతింటికి చేరినట్టు ఉన్నది. నాకు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగింది, కాంగ్రెస్ పార్టీలో మధ్యలో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే వాళ్ళతో ట్రావెల్ అయ్యాము. ఈరోజు మళ్ళీ మేము అదే సేమ్ పాత గుటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. మేము శరమలమ్మ గారితో కలిసి పనిచేయడము మాకెంతో అదృష్టంగా భావించి రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉధృతంగా మేము అందరిపైన ప్రభావితం చేసి ప్రతి ఒక్కరిని కూడా మా పార్టీలోకి తీసుకొని పార్టీలో వర్క్ చేయించుకొని పార్టీని బలోపేతం చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలుస్తుంది. రాజమహేంద్రవరం నగరంలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్కు స్థలం కేటాయించిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామకు రాజమండ్రి అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు లక్కోజి వీరభద్రారావు, ప్రధాన కార్యదర్శి ఆమపోజు శివప్రసాద్, కోశాధికారి గోర్సా వెంకటరమణ, రాష్ట్ర నాయకుడు అనుఫోజ్ వెంకటరమణ, వైసీపీ నాయకులు గుంటముక్కల రాజు, లక్కోజ్ ఓంకార్, ధవళేశ్వరపు రవిశంకర్ తదితరులు మాట్లాడారు. లక్కోజ్ వీరభద్రారావు మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ కావాలనే తమ కోరిక ఇంతకాలానికి నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ భరత్ చొరవతో స్థలం కేటాయించారని కృతజ్ఞతలు తెలిపారు. అనుపోజ్ వెంకటరమణ మాట్లాడుతూ గతంలో రౌతు సూర్యప్రకాశ్రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విశ్వబ్రాహ్మణులకు మేలు చేశారని, ఇప్పుడు సీఎం జగన్ ద్వారా ఎంపీ మార్గాని భరత్ తమకు కమ్యూనిటీ హాల్కు సహకరించారని పేర్కొన్నారు. వివిధ కుల సంఘాలకి కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం వారు అందరికీ స్థలాలు సేకరించి కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మా విశ్వబ్రాహ్మణ కులానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్కి స్థలం ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం కూడా కలెక్టర్ గారి ద్వారా మాకు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. అందు నిమిత్తం గౌరవనీయులు ఎంపీ మార్గాని భరతరామ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి ముఖ్యంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. దీని మీద ఇంకా బ్రీఫ్గా మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు అనుపోజ్ వెంకటరమణ గారు, గుండముక్కల రాజు గారు, అలాగే కుమూర్ దుర్గారావు, శంకర్ గారు వాళ్ళు ఉన్నారు. కూడా నమస్కరించుకుంటూ మా విశ్వబ్రాహ్మణ పెద్దలందరూ కూడా నమస్కరించుకుంటూ జై విశ్వకర్మ. ఈరోజు మేము గతంలో 2019లోనే అందరం కూడా సమావేశమై, నా పేరు ధవళేశ్వరపు రవిశంకర్, తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ కన్వీనర్. అయితే 2019లోనే మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మా పెద్దలంతా కూడా ఇప్పుడు ఎవరైతే వచ్చారో అంతకన్నా ఎక్కువగా వచ్చి ఇప్పుడు కూడా అదే విధంగా హాజరవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అంటున్నారు. కానీ మా పంచవృత్తులు విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించినటువంటి పంచవృత్తులు కూడా 90% మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వాడు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా సంపూర్ణంగా అందుతున్నాయి. వాళ్ళంతా కూడా సంతృప్తిగా ఉన్నారని చెప్పి మేమంతా కూడా భావిస్తా ఉన్నాం. అలానే మరి భరతరామ్ గారు కూడా ఇక్కడ రాజమండ్రి నగరాన్ని ఎంతో సుందరీకరణ చేయడమే కాకుండా ఎక్కువ మంది మా వాళ్ళంతా కూడా ఆయనలోనే ఉంటూ మరి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ ఎలక్షన్ ముందు ఏదో అట్టహాసంగా జీవో ఇచ్చారని చెప్పి మా విశ్వబ్రాహ్మణ సోదరులు కొంతమంది చెప్తున్నారండి.
ఇది గత 3-4 సంవత్సరాల నుంచి కూడా భక్తరామ్ గారు మా కమ్యూనిటీకి సంబంధించిన వనభోజనాలు జరిగేటప్పుడు మీరు సైట్ చూసుకోండి, నేను బిల్డింగ్ కట్టించిస్తాను అని చెప్పి ఆయన ప్రతి సంవత్సరం కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. మా విశ్వబ్రాహ్మణ సోదరులకే స్థలం దొరక్క మేము తిరుగుతా ఉంటే ఆయనే చొరవ తీసుకుని ఓ సైట్ చూసి ఎంపీ ఫండ్స్ నుంచి కూడా కొద్ది ఫండింగ్ రిలీజ్ చేసి మీ కమ్యూనిటీ కట్టించి నేను కంపల్సరీ ఇస్తాను అని చెప్పి 15 సెంట్లు సైట్ ని ఆయన శాంక్షన్ చేయడం జరిగిందండి. ఇది బోగస్ సైట్ అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక కలెక్టర్ స్టాంప్ వేసి సంతకం పెట్టి రిలీజ్ చేసిన జీవో అండి. ఇది బోగస్ ఎందుకు అవుతుంది? అలాగే పుంగనూరు మండల పరిధిలోని మాగండ్లపల్లె చెక్పోస్టు వద్ద సిఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. ఈ క్రమంలో సరైన ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న 2.14 లక్షల స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ వెల్లడించారు. ఈ మొత్తాన్ని కలెక్టర్కు తరలించినట్టు సిఐ తెలిపారు. చట్ట వ్యతిరేక పనులకు శిక్ష తప్పదన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మరియు పల్నాడు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు పుంగనూరు టౌన్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సిబ్బంది మాగండ్లపల్లి చెక్పోస్ట్ వద్ద ఉన్న సిబ్బందితో పాటు అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ జైల్ వరప్రసాద్ పుంగనూరు టీమ్ 1 ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో కర్ణాటక వైపు నుంచి మన పుంగనూరు వైపు వస్తూ ఉన్నది. దాన్ని మేము ఆపి చెక్ చేస్తే అందులో వాళ్ళ దగ్గర బిల్లులు లేకోకుండా సుమారు 2,14,200 రూపాయలు అమౌంట్ ఉన్నది. దానికి సంబంధించి ఎక్కడ ఇది అమౌంట్ చెప్తే మేము రామసముద్రంకి పోతున్నాము, పుచ్చకాయల వ్యాపారం చేస్తామని చెప్పినారు. వాళ్ళు దానికి సంబంధించిన అమౌంట్ ఏ విధంగా వచ్చేదని చెప్తే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు చూపనందున దాన్ని మనం ముందస్తుగా దాన్ని సీజ్ చేసినాము. సీజ్ చేసి మన కలెక్టరేట్ ఆఫీస్లో 3-man కమిటీ అనేది ఒకటి ఉంది. మన జైల్ ప్రసాద్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ మెంబర్ అతను సీజ్ చేసి అక్కడికి పంపించారు. దీని మీద తదుపరిగా వాళ్ళకు 1 వారం రోజుల్లో టైం పీరియడ్ ఉన్నది. వాళ్ళు ఏదన్నా బిల్లులు ఏవి ప్రొడ్యూస్ చేసుకొని కరెక్ట్ ఆధారాలు సమర్పిస్తే వాళ్ళు రిలీజ్ చేస్తారు అమౌంట్. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎన్నికల నిబంధనలు వర్తించవా అని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చెవిరెడ్డి కనుసన్నల్లో కొందరు అధికారులు పనిచేస్తున్నారన్నారు. వైసీపీని వీడేవారని కొట్టండని చెవిరెడ్డి అంటున్నారు. ఆయన వస్తే చూసుకోవటానికి నేను సిద్ధమని నాని సవాల్ విసిరారు. జరిగే పరిస్థితులన్నీ కూడా నాకంటే కూడా ఇక్కడుండే మీడియా సోదరులకి అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఎక్కడ కానీ ఎలక్షన్కి సంబంధించినటువంటి నిబంధనలు వర్తించవు. ఎక్కడ కానీ 6 మండలాల్లో నిబంధనలు ఆయన వర్తించవు. అధికారులు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కొందరు అధికారులు ఆయన తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఎలక్షన్ చెప్పినటువంటి కమిషన్ చెప్పినటువంటి ఎక్కడెక్కడైతే ప్రారంభోత్సవాలు ఉంటాయో లేదా శిలాఫలకాలు ఉంటాయో వాటికి ముయ్యమంటే రోడ్లో పోయి స్టిక్కర్ అతికిస్తారు. ఆ స్టిక్కర్ సాయంకాలానికంతా ఎండకి ఊడిపడిపోతుంది. అదే తెలుగుదేశం నాయకులకు సంబంధించినటువంటి వాల్ పోస్ట్ ఉన్న చిన్న తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కొందరు నెలలకి జెండాలు కట్టున్నారు. ఇప్పుడు ఇంతవరకు వాటికి వచ్చి జెండాలకు తెల్ల పేపర్ చుట్టేసి క్లోజ్ చేసి వెళ్తున్నారు అధికారులు. అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు ఇంకా భాస్కర్ రెడ్డి ఇంకా ఎమ్మెల్యే వచ్చేది ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారని కొందరు అనుకుంటున్నారు. మీ ద్వారా ఆ అధికారులకు కూడా చెప్తున్నా, మీరు చేసే మీకు 1 వారం రోజులు టైం ఇవ్వటం జరిగింది, ఇంకా 2 రోజులు ఉంది. మీ ద్వారా అధికారులకు కూడా మీరు భాస్కర్ రెడ్డికి కానీ సేవలో చేస్తే ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంది. భారత రాజ్యాంగం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు. అర్చన సేవ సమయాల్లో మాజీ సీజే ఎన్వి రమణ, ఎంపీలు శ్రీకాంత్ షిండే, తేజస్వి సూర్య వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఉంగుటూరు మండలం దొంతవరం గ్రామం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం ఉంగుటూరు నియోజకవర్గ ఉమ్మడి పార్టీ అభ్యర్థి పస్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ధర్మరాజు వీరందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి యువత పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరుతున్నారని, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ధర్మరాజు అని పేర్కొన్నారు. కొమ్ము కార్తీక్ గారు, వనపర్తి చెట్టు గారు, యాదవ రమేష్ గారు, కాటి పుల్లయ్య గారు, కొమ్ము వాసు గారు, తడపల్లి నాగరాజు గారు, కొమ్ము పండు గారు, గుట్టకేలి శ్రీను గారు, గుండెగోడు శ్రీను గారు, కాటి హరికృష్ణ గారు, కాటి రాజు గారు, మట్టా సింధు గారు, సింగులూరు దుర్గారావు గారు, కుట్టు కిరణ్ గారు, రుద్ర శ్రీను గారు, కాటి మారయ్య గారు, ఉన్నపట్ల నాని గారు, ఖమ్మంపాటి తరుణ్ గారు, సుమారు 25 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జనసేన పార్టీలో ధర్మరాజు గారి ఆశయ సేవా కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు వచ్చి ఈరోజు ధర్మరాజు గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు బయలుదేరిపోతారండి 10 నిమిషాల్లో, మీరు వచ్చేదాకుంటారేమో. గంటేడు పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ఎక్స్చేంజ్ కేసుల్లో పట్టుబడిన 347 మద్యం సీసాలను సోమవారం మధ్యాహ్నం పోలీసులు ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ దీపిక ఎం పాటిల్ ఆదేశాల మేరకు ఎస్ఈబిడి ఎస్సీపీ రాజు పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. ఎస్ఐ సురేంద్ర నాయుడు సిబ్బంది పాల్గొన్నారు. ठीक है बाबा గంట్యాడ పిఎస్లో ఈరోజు ఐఎంఎల్ కేసులో సీజ్ చేయబడిన ప్రాపర్టీ 14 కేసుల్లో ఉన్న ప్రాపర్టీ మొత్తం 347 బాటిళ్ళు డిస్ట్రాయ్ చేయడమైంది. ఆ డిస్ట్రాయ్ చేసే నిమిత్తం 2 మీడియాస్ కూడా ప్రిన్సెస్ డిస్ట్రాయ్ చేశాము. అదేవిధంగా ఈ ప్రాపర్టీ 10వ నెల నుంచి 1వ నెల వరకు కేసుల్లో ఉన్న ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన ప్రాపర్టీ కూడా ఎల్ఎల్సీ రిపోర్ట్స్, డిస్ట్రక్షన్ ఆర్డర్స్, మేడం ఎస్పీ మేడం దగ్గర నుంచి డిస్ట్రక్షన్ ఆర్డర్స్ వస్తే డిస్ట్రాయ్ చేస్తాం. రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుదర్శన దొర తెలిపారు. సోమవారం ఇచ్చాపురంలోని తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని 4 మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో 85 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. 200 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వీప్ కార్యక్రమాన్ని పెట్టేసి స్వీప్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మహిళా మండళ్ళు, అలాగే గ్రూపులు, సంఘాలు, సమైక్య గ్రూపులు అందరి సహకారంతో అందరికీ చెప్పి ఓట్లను కూడా అందరూ వేయాలని తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈసారి పర్సెంటేజ్
పెంచడానికి పెరగడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాము. అలాగే మనకు ఉన్నటువంటి సమస్యలను బట్టి మనకి 2 సిఐలు మనకున్నారు, 6 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీళ్ళతో పాటు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు అందరూ కూడా అన్ని రకాలుగా కూడా చెక్ పోస్టులను కూడా అరేంజ్ చేశాము. మనకి ఒరిస్సాకి సంబంధించి పురుషోత్తమపురము, తర్వాత టీబరంపురం అనేది అక్కడ పెట్టడం జరిగింది. అలాగే లోకల్ మన చెక్ పోస్టులు కూడా మనం పెట్టడం జరిగింది. అది కొర్లాం ఒకటి చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇచ్చాపూర్లోని ఇక్కడ ఎర్రంనాయుడు గారి జంక్షన్ దీంట్లోని, అలాగే కంచిల చేట అది ఒక చెక్ పోస్ట్ అని పెట్టడం జరిగింది, అంపురం చెక్ పోస్ట్ అనేది. ఇవి కాక అన్ని జగలు కూడా మేము వెరిఫై చేస్తున్నాము. 24 గంటలు కూడా ఎంసీసీ టీమ్స్ తిరుగుతున్నాయి, ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా 24 గంటలు కూడా తిరుగుతున్నాయి. అందరూ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఏదైనా జరిగింది అంటే ఇమీడియట్గా రియాక్ట్ అయినా ఎందుకు కూడా వెళ్తున్నారు అందరూ కూడా. అయితే ఇందులో చిన్న గమనిక ఏంటంటే ప్రజలందరికీ తెలియజేయండి ఏంటంటే ప్రజలకి కొద్దిగా కష్టం అవ్వచ్చు, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు. నర్సీపట్నంలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడితో సీఎం రాజేష్ భేటీ. అనకాపల్లి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్ నర్సీపట్నంలో మంగళవారం అయ్యన్న నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.